గ్యాస్ లిటిల్ ఆర్ట్స్ ప్యాకెట్ కొనుక్కొచ్చా, లిటిల్ ఆర్ట్స్ ఫిల్మ్ చూసొచ్చా. ఒక ఫిలిం అయితే నాకు చాలా నచ్చింది. ఎస్పెషల్లీ ఫిల్మ్ ఎక్కడ బోర్ కొట్టలే, హానెస్ట్లీ చెప్తున్నాను. ఫిలిం స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ అన్ని కామెడీస్, ఇట్ ఈస్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం. ఎక్కడ బోర్ అనేది కొట్టదు. నా వరకు అయితే నాకు చాలా నచ్చింది. ఆఫ్టర్ ఆల్ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినట్టుంది. అయితే నాకు ఎక్కడ బోర్ కొట్టలే, ఎక్కడ ల్యాగ్ కొంచెం ఇలా అనిపిలే. అయితే కొంచెం ల్యాగ్ అవుతుంది, కొంచెం డ్రాగ్ అవుతుంది అస్సలు అనిపిలే. ఫిలిం చాలా ఫాస్ట్ బేస్గా ఉంది. స్క్రీన్ ప్లే కూడా టైట్ ఎంగేజింగ్గానే ఉంది. పర్ఫార్మెన్సెస్ మాట్లాడితే యాక్టర్ మౌలి అకుండా అతని పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది నాకు. ఈవెన్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా, ఈవెన్ కొంచెం లవ్ స్టోరీ ఉంది, అది కూడా చాలా బాగానే ఉంటుంది. ప్రతి సీన్స్ పేరెంట్స్ కానీ పేరెంట్ కనెక్షన్ ఉంటుంది, అది బాగానే ఉంది. సైడ్ క్యారెక్టర్స్ కామెడీ అన్నీ బాగున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగానే ఉంది. నా ఫిలింకి రేటింగ్ అంటే సింపుల్ చెప్పేస్తాను, 5/5 స్టార్స్. ఇక్కడ నాకు బోర్ కొట్టలే, నాకు చాలా నచ్చింది. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత 5 స్టార్ రేటెడ్ మూవీ అనేది చూస్తున్నాను. సో లిటిల్ ఆర్ట్స్ ఫిలిం చూసినాక లిటిల్ ఆర్ట్స్ ప్యాకెట్ని మాత్రం సైడ్ వేసి ఈ ఫిలిం తర్వాతే అదే అని డిసైడ్ అయిపోయాను నేనైతే. సో ఇది నా ఒపీనియన్, హానెస్ట్ రివ్యూ. ఇంకా మీరు ఒకవేళ చూసారంటే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అంటిల్ దెన్ బాయ్.